హలో! వెల్కమ్ బ్యాక్. ఇవాళ హోటల్ స్టైల్‌లో పూరీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నా వేలో చూసేయండి. ఒక బాణీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరిగేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్‌లో రావాలి. తర్వాత 2, 3 పచ్చిమిర్చిలు, చీలికలు ఒక చిన్నగా కట్ చేసి వేయాలి. కరివేపాకు గూడా వేయాలి ఒక రెమ్మ. వేసి బాగా వేయించాలి. ఇలా వేయిస్తూ ఉండాలి. కొంచెం పసుపు. మరి ఎక్కువ ఏసుకోకూడదు. మరి పచ్చగా కనిపిస్తుంది కూర. ఒక 2 పించెస్ అనుకోండి. రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఇలా కొంచెం బాగా కలపాలి. తర్వాత ఒక పెద్ద టమాటో చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గాలి. తర్వాత 2 బాయిల్డ్ పొటాటోస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి కొంచెం మగ్గనివ్వాలి కర్రీ. తర్వాత కొంచెం కొత్తిమీర. చాలా బావుంటుంది కర్రీలోకి. అచ్చం హోటల్‌లో తిన్న కర్రీలాగే ఉంటుంది. తర్వాత 2 స్పూన్లు శనగపిండి నీళ్ళలో వేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఈవెన్‌గా కలిపేసి కర్రీలో పోసేయాలి. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేయాలి. మంచిగా ఈవెన్‌గా కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం దగ్గర పడాలి. కొంచెం వాటర్ కదా కొంచెం చిక్కగా అవుతుంది. తర్వాత కొంచెం గరం మసాలా. అంతే అండి. ఇలా ఉడుకుతూ ఉండాలి. కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంక మనం పూరీలు నేను చపాతీ పిండితోనే పూరి చేసేస్తాను. పూరీలయ్యాక చూడండి కూరంతా కొంచెం ఆయిల్ తేలింది. తర్వాత ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం బంద్ జేసుకోవాలి. ఇంకా కొంచెం దగ్గర పడిందనుకో ఇంకా గట్టిగా అవుతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. కొంచెం లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను ముందే యాడ్ చేశాను గాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు. అంతే. పూరీ కర్రీ రెడీ. ఇప్పుడు మనం పూరీలు వేసేసుకుందాం. చపాతీతో పిండితోనే పూరీ చేసేస్తాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ. లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.